హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రపంచ దేశంలో అత్యధిక ధనవంతుడైన ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే నెంబర్ 1 స్థానంలో ఉండే ఏకైక వ్యక్తి వచ్చేసరికి ఎలాన్ మస్క్. ఈయన గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ గారి అసలు పేరు, పూర్తి పేరు వచ్చేసరికి ఎలాన్ రీవ్ మస్క్. ఈయన 1971 జూన్ 28వ తారీఖున సౌత్ ఆఫ్రికాలో జన్మించారు. వీళ్ళ నాన్నగారి పేరు వచ్చేసరికి ఎరోల్ మస్క్, వీళ్ళ తల్లిగారి పేరు వచ్చేసరికి మాయ్ మస్క్. ఇంకా ఎలాన్ మస్క్ గారి గురించి చూసుకున్నట్లయితే ఎలాన్ మస్క్ ఆయన 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ డైవర్స్ తీసుకున్నారు. అప్పుడు ఎలాన్ మస్క్ మదర్ వైపు ఉండాలా, ఫాదర్ వైపు ఉండాలా అన్నప్పుడు ఫాదర్ వైపు అయితే ఉన్నారు. వాళ్ళ ఫాదర్తోనే ఉండేవారు, ఫాదర్ ద్వారానే ఆయన అయితే పెరిగారు. ఎలాన్ మస్క్ గారికి బుక్స్ చదవటం అంటే చాలా ఇష్టం. అదే ప్రక్రియలో ఆయన ఎన్నో బుక్స్ అయితే చదివారు. దాంట్లో కొన్ని బుక్స్ చూసుకున్నట్లయితే మనం ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ద ఫౌండేషన్ సిరీస్, ద హిట్ చిక్కర్స్ గైడ్ టు ది గ్యాలక్సీ, ఇలాంటి బుక్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చదివేవారు. ఎలాన్ మస్క్ 10 ఏళ్ల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్చుకొని కంప్యూటింగ్ మరియు వీడియో గేమ్స్ని డెవలప్ చేశారు. అదే సమయంలో ఎలాన్ మస్క్ 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈయన డెవలప్ చేసిన బ్లాస్టర్ గేమ్ని పీసీ మరియు ఆఫీస్ టెక్నాలజీ మ్యాగజైన్కి $500 అయితే అమ్మేశారు. ఇదే ఆయన ఫస్ట్ ఆదాయం. ఎలాన్ మస్క్ గారి ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఎలాన్ మస్క్ గారి స్కూలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్కూల్స్ చేంజ్ అయ్యేవారు. అందులో వాటర్ క్లోఫ్ హౌస్ ప్రిపరేటరీ స్కూల్, బ్రయన్ స్టోన్ హై స్కూల్, ప్రిపరేటరీ బాయ్స్ హై స్కూల్, ఇలా ఎన్నో స్కూల్స్ అయితే చేంజ్ అయ్యారు. ప్రతి స్కూల్లోనూ ఈయన ఎలాన్ మస్క్ గారి గురించి చాలామంది అంటూ ఉంటారు, ఎలాన్ మస్క్ గుడ్ స్టూడెంట్, అదేవిధంగా అన్ఎక్సెప్షనల్ స్టూడెంట్ అని చెప్తూ ఉంటారు. సౌత్ ఆఫ్రికాలో ఇంకా స్కూలింగ్ అయిపోయాక యునైటెడ్ స్టేట్స్కి ఫర్దర్ స్టడీస్ కోసం కెనడియన్ పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నప్పుడు పాస్పోర్ట్ వీసా ప్రాసెస్ అయ్యేలోపు ఎలాన్ మస్క్ యూనివర్సిటీ ఆఫ్ ప్రిటోరియా 5 months అక్కడే చదువుకున్నారు. ఇంకా 1989 జూన్లో కెనడాకి వచ్చేసారు. ఇక్కడే ఆయన ఎన్నో మల్టిపుల్ జాబ్స్ చేసేవారు, లైక్ ఫార్మింగ్ కానీ, లంబర్ మిల్స్ కానీ, ఇందులో అయితే వర్క్ చేసేవారు. ఇంకా ఆ తర్వాత 1990లో క్వీన్స్ యూనివర్సిటీలో 2 ఏళ్ల పాటు చదువుకున్నారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకి చేంజ్ అయ్యి అక్కడే చదువుకున్నారు 1995 వరకు. ఆ తర్వాత వార్టన్ స్కూల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఫిజిక్స్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ అయితే చేశారు. ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మెటీరియల్ సైన్స్ చదువుదాం అని చెప్పేసి కోరుకున్నప్పుడు ఎన్రోల్ అయితే చేసుకోలేదు. ఎందుకంటే ఈయన ఆ టైంలో బయట కొన్ని వర్క్స్ లేదా జాబ్స్ చేసేవారంట. ఇంకా ఈయన బిజినెస్ కెరీర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1995లో ఎలాన్ మస్క్, ఈయన బ్రదర్ కింబల్ మరియు గ్రెగ్ బౌరీ వీళ్ళందరూ కలిసి వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీని Zip2 అనే పేరుతో డెవలప్ చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీకి ఫండింగ్ ఎలాన్ మస్క్ ఫాదరే ఇచ్చారంట. ఈ కంపెనీకి బేసికల్గా ఇంటర్నెట్ సిటీ గైడ్గా న్యూస్ పేపర్ పబ్లిషింగ్ ఇండస్ట్రీకి మార్కెటింగ్ చేసేలాగా చేశారనమాట, డిజైన్ చేశారు. ఎలాన్ మస్క్ దీనికోసం ప్రతిరోజు రాత్రి కష్టపడి కోడింగ్ చేసేవారంట. వారం పాటు ప్రతిరోజు కోడింగ్ చేస్తూనే ఉండేవారంట. ఆ తర్వాత 1999లో Zip2 కంపెనీని కాంపాక్ట్ కంప్యూటర్స్ కంపెనీకి $307 మిలియన్ అయితే అమ్మేశారు. ఎలాన్ మస్క్కి 7% షేర్ అయితే ఉంది, అంటే $22 మిలియన్ వచ్చాయి అనమాట క్యాష్ రూపంలో. ఇంకా తర్వాత 1999లో X.comని డెవలప్ చేశారు. ఇది ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఈమెయిల్ పేమెంట్ కంపెనీ. ఇది వీళ్ళు పెట్టిన ఈ ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్ ఓవర్ 2 lakh పీపుల్ కస్టమర్స్ అయితే దీన్ని యూజ్ చేసుకోవడం జరిగింది. కేవలం కొన్ని నెలల్లోనే సక్సెస్ అయితే సాధించారు ఇందులో. ఆ తర్వాత X.com మెర్జ్ చేశారు కాన్ఫిడిటీలో. బట్ ఆ తర్వాత ఈ 2 మెర్జ్ అయ్యాక పేపాల్గా తీసుకువచ్చారనమాట. ఈ పేపాల్ కంపెనీకి ఎలాన్ మస్క్ సీఈఓగా అన్ఫిట్ అనుకున్న కొంతమంది బోర్డ్ మెంబర్స్ ఎలాన్ మస్క్ని పంపేశారు. ఇంకా ఆ తర్వాత పేపాల్ని వాళ్ళు ఈబే కంపెనీకి వాళ్ళకి ఇచ్చేసారనమాట, దాదాపు $1.5 బిలియన్. అయితే ఈ కంపెనీలో ఉన్న ఎలాన్ మస్క్కి లార్జెస్ట్ షేర్ హోల్డర్గా ఉన్నారు కాబట్టి సో ఎలాన్ మస్క్ గారికి దాదాపు 11.72% ఆఫ్ షేర్స్ అయితే వచ్చాయి, అంటే $175.8 మిలియన్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా తర్వాత విస్తీర్ణంగా డెవలప్ అవుతూ వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ గారు 2001లో ఎలాన్ మస్క్ ఒక ఐడియాతో రాకెట్ లాంచ్ చేద్దామని చెప్పేసి తక్కువ బడ్జెట్లో అన్నీ అనుకుని అదేవిధంగా మార్స్ సొసైటీ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఫండింగ్ చేసేవారు. అయితే మార్స్లో ఎలాగైనా ప్లాంట్స్ని గ్రో చేయాలనే ప్లాన్తో గ్రీన్ హౌస్ పేలోడ్ స్పేస్లోకి పంపించాలని అనుకునేవారు. ఇంకా ఈయనకి వచ్చిన షేర్స్లో కొంత అమౌంట్, అంటే $100 మిలియన్ పెట్టి స్పేస్ ఎక్స్ని 2002లో స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఈ స్పేస్ ఎక్స్ స్టోరీ చూస్తే
ఎలాన్ మస్క్ దీని మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని అలా 2006లో స్పేస్ ఎక్స్ నుంచి ఫస్ట్ ఫాల్కాన్ 1 రాకెట్ని లాంచ్ చేశారు. బట్ అది ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్లకుండానే ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకో 2 రాకెట్స్ లాంచ్ చేశారు, బట్ ఫెయిల్ అయింది. ఇంకా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ బ్యాంక్రప్ట్కి వచ్చేసేసరికి ఏం చేయాలో తెలియక ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకుని 2008లో ఫాల్కాన్ 1ని లాంచ్ చేశారు. రాకెట్ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా ఆర్బిట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత స్పేస్ ఎక్స్ రాకెట్ సక్సెస్ అయిన వెంటనే నాసా స్పేస్ ఎక్స్ ఇద్దరు ఒకటయ్యి తర్వాత సంవత్సరమే వీళ్ళిద్దరూ కూడా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. నాసా స్పేస్ ఎక్స్కి కాంట్రాక్ట్ ఇచ్చింది. స్పేస్ షటిల్ రీప్లేస్ చేయడం కోసం అప్పుడే ఫాల్కాన్ 9ని లాంచ్ చేశారు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్లైట్ ద్వారా డైరెక్ట్గా ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించే ప్రక్రియను అయితే చేశారు. ఇది ఫస్ట్ టైం ఒక కమర్షియల్ ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ పంపించడం అనమాట. ఈ కాంట్రాక్ట్ వల్ల ఎలాన్ మస్క్కి దాదాపు $1.6 బిలియన్ వచ్చాయి. ఇంకా ఎలాన్ మస్క్కి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం అయితే పనిపడలేదు. స్పేస్ ఎక్స్లో అన్నీ కూడా సక్సెస్ఫుల్గా స్పేస్ ఎక్స్ కంపెనీగా అన్ని రాకెట్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళినాయి అనమాట. ఇంకా తర్వాత ఎలాన్ మస్క్ గారికి ఒక ఆలోచన వచ్చి 2015లో స్పేస్ ఎక్స్ స్టార్లింక్ని డెవలప్ చేశారనమాట. ఇది ఎర్త్లో ఆర్బిట్లో శాటిలైట్ ఇంటర్నెట్ యాక్సెస్ మొత్తం ప్రపంచం అంతా అందించాలనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా ఇది 2018లో ప్రోటోటైప్ శాటిలైట్ని లాంచ్ చేశారు. ఆ తర్వాత 2019 మేలో ఫస్ట్ లార్జ్ కాన్స్టలేషన్ స్టార్లింక్ శాటిలైట్ని లాంచ్ చేశారు. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 7,600 స్టార్లింక్ శాటిలైట్స్ ఉన్నాయి మన భూమి చుట్టూ. ఇంకా తర్వాత అన్నీ సక్సెస్ఫుల్గా వెళ్తున్న ప్రక్రియలోనే ఎలాన్ మస్క్ ఒక ఆలోచన అయితే వచ్చింది. క్లీన్ ఎనర్జీ విధంగా, గ్రీన్ ఎనర్జీ విధంగా, పొల్యూషన్ లేకుండా వెహికల్స్ ఎలా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో టెస్లా మోటార్స్ని సంప్రదించి టెస్లాని అయితే కొనడానికి ప్రయత్నించారు. ఇది 2003 జూలైలో మార్టిన్ మరియు మార్క్ ఇద్దరు కూడా ఈ కంపెనీని డెవలప్ చేశారు. అయితే 2004లో ఎలాన్ మస్క్ టెస్లాలో $6.35 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ కంపెనీలో మెజారిటీ షేర్ హోల్డర్గా ఈయనైతే ఉన్నారు. ఇంకా టెస్లాస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో చైర్మన్గా కూడా ఈయనైతే నియమించారు. ఈ టెస్లా కంపెనీ అంతగా సక్సెస్లో లేదు, ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా ఎదుర్కొంటుంది. ఆ ఏ సిరీస్ రౌండ్ కార్స్ వర్కౌట్ అవ్వటం లేదని చెప్పేసి మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు 2008లో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ రోడ్స్టర్ని దింపారనమాట. హ్యూజ్ సక్సెస్ అయింది. దాదాపు 2,500 వెహికల్స్ ఫర్ ద ఫస్ట్ టైం మాస్ ప్రొడక్షన్ చేసాయి విత్ ద యూజ్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ అనమాట. ఎలాన్ మస్క్ అండర్లో సెవరల్ వెల్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని లాంచ్ చేశారు. అందులో కొన్ని చూసుకున్నట్లయితే 4 డోర్ సెడన్ మోడల్ ఎస్ 2012లో వచ్చింది, క్రాస్ ఓవర్ మోడల్ ఎక్స్ 2015లో వచ్చింది, మాస్ మార్కెట్ సెడన్ మోడల్ 3 2017లో వచ్చింది, క్రాస్ ఓవర్ మోడల్ వై 2020లో వచ్చింది. ఇంకా లేటెస్ట్గా అయితే సైబర్ ట్రక్ 2023లో దింపారనమాట. ఇంకా సక్సెస్ఫుల్గా టెస్లా అనేది చాలా అంటే చాలా మార్కెట్లో విస్తీర్ణంగా ఎదిగింది. బ్రాండ్ వాల్యూ అనేది అందరి దృష్టిలో కూడా పడిందనమాట. టెస్లా కంపెనీ ఎన్నో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యాక్టరీస్ మరియు లిథియం అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీస్ని విపరీతంగా కట్టేసాయి. అందులో వీటినే గిగా ఫ్యాక్టరీస్ అని కూడా అంటూ ఉంటారు. టెస్లా కంపెనీ మోస్ట్ వాల్యుబుల్ కార్ మేకర్గా 2020లో పేరు పొందింది. టెస్లా స్టాక్స్ పెరిగాయి. దాంతోపాటు S&P 500 లిస్ట్లో అంటే స్టాండర్డ్ అండ్ పూర్స్ 500 స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్లో లిస్ట్ అయింది. 2021 అక్టోబర్లో వచ్చేసరికి ఈ టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసరికి $1 ట్రిలియన్ రీచ్ అయింది. యుఎస్లో ఇదే టెస్లా కంపెనీయే 6th కంపెనీగా ఉందన్నమాట. 2006లో సోలార్ సిటీ డెవలప్ చేయాలనుకుని స్టార్ట్ చేశారు. సోలార్ సిటీ వల్ల క్లీన్ ఎనర్జీని డెవలప్ చేయొచ్చు అనుకుని చాలా కష్టపడి 2013 వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్లో 2nd లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ సోలార్ పవర్ సిస్టమ్ సర్వీసెస్లో
చాలా పెద్ద స్టేజ్ పొందింది. ఆ తర్వాత సోలార్ సిటీని 2016లో $2 బిలియన్ పెట్టి టెస్లా కొనేసింది. అది సోలార్ సిటీ కాస్త టెస్లా ఎనర్జీగా మార్చేశారనమాట. ఇంకా తర్వాత ఎలాన్ మస్క్ ఎన్నో వైపరీత్యంగా ఆలోచించి సొసైటీకి ఉపయోగపడే విధంగానే అదేవిధంగా కమర్షియల్గా కూడా ఉపయోగపడే విధంగా ఎన్నో పనులు చేస్తూనే మనుషులకు వచ్చే హెల్త్ ఇష్యూస్ పట్ల రెక్టిఫై చేయడం కోసం న్యూరాలింక్ అనేది తీసుకురావడం జరిగింది. దాదాపు ఎలాన్ మస్క్ 2016లో న్యూరాలింక్ని డెవలప్ చేశారు. ఈ న్యూరోరోట్ మీద $100 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు. ఈ న్యూరాలింక్ ద్వారా హ్యూమన్ బ్రెయిన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జత చేసి ఒక పవర్ఫుల్ చిప్ని హ్యూమన్ బ్రెయిన్లో పెడతారనమాట. దానివల్ల బ్రెయిన్ మెమరీని బిల్డ్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మతిమరుపు లేకుండా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా బయట వస్తువులు కంట్రోల్ చేయొచ్చు. హెల్త్ ఇష్యూస్ ఉన్న వారికి లైక్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఉన్న వాళ్ళకి మెరుగుపడేలాగా ఉపయోగపడుతుంది ఈ న్యూరాలింక్ అనేది. ఇంకా తర్వాత ద బోరింగ్ కంపెనీని కూడా స్థాపించడం జరిగింది. 2017లో ఎలాన్ మస్క్ ది బోరింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇది బేసికల్గా టన్నెల్స్ కన్స్ట్రక్ట్ చేసే అండర్గ్రౌండ్లో హై ఆక్యుపెన్సీ వెహికల్స్ని 240 km/hలో ట్రావెల్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. బేసికల్గా మేజర్ సిటీస్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా, వాటి నుండి ఎస్కేప్ అవ్వడానికి ఫాస్ట్గా డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి ఇదైతే యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇంకా తర్వాత ఎలాన్ మస్క్ గారు అడుగులు స్టెప్ బై స్టెప్ పైకి అయితే వేస్తున్నారు. ఎలాన్ మస్క్ 2017లో ట్విట్టర్ని కొనడానికి రెడీ అయిపోయారు. రెడీ అయిపోయాక 2022లో 9.2% స్టేక్ పొందారనమాట. ఆ తర్వాత $43 బిలియన్ ఆఫర్ చేశారు. ట్విట్టర్కి ఏప్రిల్ చివరి దాకా సక్సెస్ఫుల్గా బిడ్డింగ్లో $44 బిలియన్ పెట్టి ఎలాన్ మస్క్ ట్విట్టర్ని కొనేశారు. ఎలాన్ మస్క్ మొత్తానికి ట్విట్టర్ ఆయన సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత అది ఎక్స్ కింద మారిందనమాట. ఇంకా తర్వాత 2013లో ఎలాన్ మస్క్ హైపర్ లూప్ని అనౌన్స్ చేశారు. ప్లాన్ ఏంటంటే దీనివల్ల వ్యాక్ ట్రైన్ ద్వారా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ జర్నీని షార్ట్ టైంలో జర్నీ అయిపోయేలాగా డిజైన్ చేశారు ఈ హైపర్ లూప్ ఇన్వెన్షన్ యూజ్ చేసుకొని. ఇంకా తర్వాత ఎలాన్ మస్క్ గారు ఎన్నో దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా యూజ్ అయ్యే విధంగా ఎన్నో వాటిలో ఇన్వెస్ట్ చేశారు. అందులో ఓపెన్ ఐ వచ్చేసరికి 2015 డిసెంబర్లో ఎలాన్ మస్క్ ఓపెన్ ఐ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కంపెనీకి దాదాపు $1 బిలియన్ దాకా ఫండింగ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల హ్యుమానిటీకి సేఫ్ అదేవిధంగా బెనిఫిషియల్ అవుతుందని చెప్పేసి వీళ్ళ ఐడియా అనమాట. ఇంకా ఎలాన్ మస్క్ గారి పర్సనల్ లైఫ్ గురించి చూసుకున్నట్లయితే, మ్యారేజ్ లైఫ్ గురించి చూసుకున్నట్లయితే, ఈయన ఫస్ట్ మ్యారేజ్ వచ్చేసరికి జస్టిన్ విల్సన్ 2000లో వీళ్ళిద్దరైతే పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా డైవర్స్ వచ్చేసరికి 2008లోనే డైవర్స్ చేసుకుని విడిపోయారు అనమాట. ఆ తర్వాత ఎలాన్ మస్క్ గారు రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో మ్యారేజ్ వచ్చేసరికి తలుల్లా రిల్లే 2010లో పెళ్లి చేసుకున్నారు. బట్ అనుకోకుండా 2016లోనే విడిపోయారు. అయితే ఎలాన్ మస్క్ గారికి దాదాపు 14 మంది పిల్లల దాకా అయితే ఉన్నారనమాట. బట్ ఎన్ని చెప్పుకున్నా ఈయన పర్సనల్ లైఫ్ కానీ అదేవిధంగా బిజినెస్ లైఫ్ కానీ రెండూ కూడా కాంప్లికేటెడ్గానే నడుస్తూ వచ్చింది. బట్ ఎనీవేస్ ఆయన ఎప్పుడూ కూడా బిజినెస్లో టాప్ పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా ఎలాన్ మస్క్ గారికి వచ్చిన రికగ్నిషన్ చూసుకున్నట్లయితే, ఎలాన్ మస్క్ని 2012లో ఫోర్బ్స్ బిలియనరీస్ లిస్ట్లో నమోదైతే చేశారు. దాదాపు ఎలాన్ మస్క్ యొక్క టెస్లా స్పేస్ ఎక్స్ స్టేక్స్ వచ్చేసరికి ఫోర్బ్స్ అంచనా ప్రకారం $424.7 బిలియన్ వెల్తియెస్ట్ పర్సన్ అని చెప్పేసి చెప్తుంది ఫోర్బ్స్. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ వాళ్ళు వెల్తియెస్ట్ పర్సన్స్ ఇన్ ది వరల్డ్లో ఎలాన్ మస్క్ నెట్వర్త్ వచ్చేసరికి $381 బిలియన్ ఉన్నట్టు తెలియజేశారు. బట్ ఎన్ని చెప్తున్నా కానీ ఎలాన్ మస్క్ ఒక పక్కన బిలియన్స్లో వర్త్ క్రియేట్ చేస్తున్నా, ఇంకో పక్కన మస్క్ ఫౌండేషన్ ద్వారా చాలామందికి హెల్ప్ చేస్తున్నారు. వేరే వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి డొనేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈయన అసెట్స్లో సగం అమౌంట్ పేదవాళ్ళకైతే డొనేట్ చేస్తూ వచ్చారు. ఎలాన్ మస్క్ గారు ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటారు, ఇతరులు వారానికి 40 గంటలు కష్టపడతారు, మీరు 100 గంటలు కష్టపడండి, అప్పుడు వేరే వాళ్ళు సంవత్సరంలో సాధించేది మీరు కేవలం 4 నెలల్లోనే సాధిస్తారు అని ఎలాన్ మస్క్ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా చేయటం వల్లనేమో ఎలాన్ మస్క్ గారు దాదాపు ఆయన Zip2, X.com లేదా పేపాల్, స్పేస్ ఎక్స్, స్టార్లింక్, టెస్లా, సోలార్ సిటీ, టెస్లా ఎనర్జీ, న్యూరాలింక్, ద బోరింగ్ కంపెనీ, హైపర్ లూప్, ట్విట్టర్, ఓపెన్ ఏఐ, XAI ఇలాంటి ఎన్నో వాటిల్లో ఈయన ప్రాధాన్యం అయితే ఎన్నో కంపెనీస్ అయితే ఎన్నో బ్రాండ్స్ అయితే ఈయన దగ్గర అయితే ఉంది. ఈయన
ప్రతిరోజు ప్రతి గంట నిమిషానికి కూడా సెకండ్కి కూడా కొన్ని కోట్లు అయితే జనరేట్ చేస్తున్నారు, కొన్ని కోట్లు అయితే టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ గారు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి జీవితంలో పైకి సాధించాలని, పైకి ఎదగాలని చెప్పేసి అందరినీ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎలాన్ మస్క్ గారి గురించి కంప్లీట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.